ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరము కూడా చూడండి, కీర్తనలు 36వ కీర్తన 8వ వచనము చదువుకుందాం. 36వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. దేవా, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనే నీవు వారికి త్రాగించుచున్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచు ఉన్నారు. దేవుని మందిరంలో ఏముంది? సంతృప్తి ఉంది అని మనం చూస్తున్నాం. ఆ సంతృప్తి వలన వారు తృప్తి పొందుతున్నారని, మరి వారి ఆనంద ప్రవాహంలోనేది వారు త్రాగుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక ప్రియులారా, మనం ఎందుకు దేవుని మందిరానికి రావాలంటే దేవుని మందిరంలో సమృద్ధి అనేది ఉన్నది. ప్రియులారా, ఆ సమృద్ధి అయిన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే 1000 దినాల ఆశీర్వాదం ఆ వ్యక్తి పొందుకుంటూ ఉన్నాడు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటిది అంటే 1000 దినాలు మనం గడిపినట్లయితే అది ఒక్క దినముతో, మందిరములో ఒక్క దినము గడిపిన దాంతో సమానం. కనుక ప్రియులారా, అంత ఆశీర్వాదం, అంత దేవుని మందిరములో ఉన్నది. కనుక దేవుని మందిరములో సమృద్ధి ఉన్నది. దేవుని మందిరానికి వచ్చిన వాడు ఎన్నడూ కూడా బీదగా ఉండడు, ఆర్థికంగా వెనుకబడిన వాడుగా ఉండడు, అతడు మరి కొదువ కలిగిన వాడుగా ఉండడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు. సమృద్ధి అనేది అతని జీవితంలో ఉంటుంది. ఆనంద ఆశీర్వాదం ప్రవాహము దేవుని మందిరములో ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో సంతోషం. ఇక్కడ ఏమంటున్నారు? ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. కనుక దేవుని సన్నిధానంలో ఆనందము, సంతోషము ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములు ఎక్కడ నీకు లేదు. ఏ సినిమా హాలు, ఏ సినిమా ఇవ్వని సంతోషం, ఏ బ్రాందీ షాప్ ఇవ్వని సంతోషం, ఏ సర్కస్ ఎగ్జిబిషన్ ఇవ్వని సంతోషం, ఏ పార్కులు ఇవ్వని సంతోషం, ఏ లోక సంబంధమైన ఏది ఇవ్వని సంతోషం దేవుని మందిరంలో ఉన్నది. కనుక దేవుని మందిరానికి మనం రావాలి. దేవుని మందిరంలో గడిపినట్లయితే ఆ వ్యక్తి ఎంతో ఆనందంతో, సంతోషముతో జీవిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని మందిరములో ఆనందము, సంతోషం ఉంది. అంతేకాదు, దేవుని మందిరములో స్వస్థత కూడా ఉన్నది. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక నడుము వంగిపోయిన స్త్రీ దేవుని మందిరానికి వచ్చి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆమెకు ఆ నడుము వంగిపోయి కొన్ని సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఆమె బాధపడింది. దేవుని మందిరానికి వచ్చి స్వస్థత పొందింది. కనుక ప్రియులారా, మరి దేవుని మందిరంలో అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు, సమృద్ధి అయిన దీవెనలు ఉన్నాయి. అందుకే దేవుని మందిరానికి రావాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. కనుక నా ప్రేమైన దేవుని బిడ్డ, మరి దేవుని మందిరానికి రాక ఎన్ని దినాలు అవుతున్నది? నీవు ఒక కూలి కొరకు చూస్తున్నావా? లేకపోతే ఆ రోజు మరి ఇతరులను కలవడానికి కొరకు చూస్తున్నావా? లేకపోతే ఆ ఆదివారం రాగానే నీ మనస్సు మరి లోకం వైపు తిరుగుతున్నదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మనం దేవుని ప్రేమించే పిల్లలుగా ఉండాలి, దేవుని ఆరాధించే పిల్లలుగా ఉండాలి. దేవుని మందిరానికి రా, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేకమైన మేళ్ళతో నిన్ను నింపుతాడు. అనేకమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు మెండుగా వచ్చిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల చేతి కష్టార్జితం ద్వారా ఆశీర్వాదం ఎక్కువ కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అట్టి మేలుతో దేవుడిని నింపుతాడు. మనమందరం కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, ఈ దిన వాక్యమును బట్టి వందనాలు. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, వారికి మీరు తోడై ఉండండి. నీ మందిరాన్ని ప్రేమించే బిడ్డలుగా, నీ మందిరములో ఉన్న సమృద్ధి చేత నింపబడే బిడ్డలుగా, ఆశీర్వదించబడే బిడ్డలుగా వారిని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మరి వారిని, వారి కుటుంబాన్ని, వారి చేతి పనులను, వారి సమస్తమును మీరు దీవించండి. వారి యొక్క ఆర్థికం మీద నీ యొక్క అభిషేకం ఉంచండి. వారి యొక్క చేతి పనుల మీద నీ అభిషేకం ఉంచండి.
మీ కృపా దేవునితో నింపండి. ఈ దినమంతా కూడా కాచి కాపాడు. ప్రతి కీడు నుండి, తెగుల నుండి, వ్యాధి బాధల నుండి విడిపించు. మీ సమాధాన సంతోషముతో నింపు. మీ కృప వారికి తోడుగుండా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.